హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరింది. ప్రపంచ ప్రతిష్టాత్మకమైన విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అగ్రస్థానంలో నిలబడింది. గడిచిన ఏడాదిలో నాణ్యమైన సేవలు అందించిన విమానాశ్రయాలపై ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన సర్వేలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నెంబర్ 1 ర్యాంకు లభించింది. ఏటా 50 లక్షలు 1,50,00,000 మంది ప్రయాణికుల విభాగంలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు తొలి స్థానం వరించిందని ఏసీఐ వెల్లడించింది. 2009లో 4.4గా ఉన్న హైదరాబాద్ విమానాశ్రయ స్కోరు 2016లో 4.9కు మెరుగుపడిందని శంషాబాద్ ఎయిర్పోర్ట్ను నిర్వహిస్తున్న జిఎంఆర్ గ్రూపు వెల్లడించింది. ఈ సందర్భంగా జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సిఇఓ ఎస్జికే కిషోర్ మాట్లాడుతూ ఏసీఐ ర్యాంకింగ్లో మనకు ప్రపంచంలోనే ప్రథమ స్థానం దక్కడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రయాణికులు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సిఐఎస్ఎఫ్, ఎయిర్లైన్స్, ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారుల కృషి వలనే ఇది సాధ్యమైందన్నారు. గడిచిన సంవత్సరంలో ప్రయాణికుల సంఖ్య 20% పెరిగిందని, ఇప్పుడు 1.5 కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చిందని కిషోర్ మరోసారి తెలిపారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ సేవల సామర్థ్యాన్ని 2 కోట్ల మంది ప్రయాణికుల స్థాయికి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 16-18లో మారిషస్లో జరగనున్న ఏఎస్క్యూ అవార్డు కార్యక్రమంలో జిఎంఆర్ వర్గాలు ఆ అవార్డును అందుకోనున్నాయి. ఢిల్లీలో జిఎంఆర్ నిర్వహిస్తున్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఏసీఐ అవార్డు వరించింది. ప్రతి ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే విభాగంలో నాణ్యమైన సేవలు అందించినందుకు గాను జిఎంఆర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ద్వితీయ స్థానంలో నిలిచిందని ఏసీఐ వెల్లడించింది.